శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. ఏపీ ప్రభుత్వం 2026 నుండి 27 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వార్షిక బడ్జెట్ 3,32,205 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లుగా పేర్కొనగా ద్రవ్య లోటు 75,868 కోట్లుగా బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇక మహిళలు, రైతుల కోసం భారీగా కేటాయింపులు చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. బడ్జెట్ లో సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గౌరవనీయులైన అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి వర్య, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్య మరియు గౌరవ సభ్యులారా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఈ గౌరవ సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ బడ్జెట్ ఒట్టి జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్ ఇది. వరుసగా 3వసారి బడ్జెట్ సమర్పించడం నాకు దక్కిన అపూర్వమైన గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞుడిని. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు, ఇది అంకెలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాల్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలన్న మా దృఢ సంకల్పాన్ని బలంగా చాటి చెప్పే ఒక ప్రకటన. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. వెలుగొండ ప్రాజెక్టు, బీఆర్ఆర్ వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎస్డిఎంఎఫ్ మరియు ఎఫ్డిఆర్ పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6,047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం. ఇక ముందు బీఆర్ఆర్ వంశధార 2, హంద్రీనీవా, పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యానవనం, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రైతులే సమాజానికి మూల స్తంభాలు. వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల